ఖచ్చితంగా చూడాలి. ఒకసారి ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. మోడీ ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. నారీ శక్తికి కట్టుబడి ఉండాలి అనేది, పట్టం కడదాం, నారీ శక్తికి పట్టం కడదాం రండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి. రానున్న రోజుల్లో దేశంలో పండగ వాతావరణం ఫరడివెల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాలు ఆనందోత్సాహాల్లో ప్రజలు మునిగి తేలనున్నారు. ఈ పండుగలు జరుపుకునే దేశ విదేశాల్లోని భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నెల 11న మహాత్మా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నాం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పించనున్నాం. మన హృదయాల్లో నవస్ఫూర్తిని నింపే ఈ ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించడంతో పాటు దేశం ఒక చారిత్రక గడియ ముంగిట నిలిచింది. ఇది మన ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసే అవకాశాన్ని ఇవ్వడంతో పాటు సమానత్వానికి, సశక్తీకరణకు మనం అందరం సమిష్టిగా కట్టుబడి ఉన్నామని తెలిపే సందర్భం మన ముందు ఆవిష్కరించబోతోంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మన పార్లమెంట్ ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను ప్రతిఫలించబోతున్నాం. భారత జనాభాలో సగం మహిళలే ఉన్నారు. గడిచిన కొన్నేళ్లలో మహిళా సాధికారితను అనువైన వాతావరణం సృష్టించేందుకు నిరంతర ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ సమాజంలో మహిళల కీలక స్థానానికి తగిన రీతిలో రాజకీయ ప్రపంచంలో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం లేకపోయింది. ఇది చాలా దురదృష్టకరం. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలన్నింటిలో మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు కావాలి. గడిచిన అనేక దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు హక్కుగా దక్కాల్సిన స్థానాన్ని అందించేందుకు పలుమార్లు ప్రయత్నించాయి, కానీ అవేవి ఫలవంతం కాలేదు. అయితే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంపై అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అదే ఏకాభిప్రాయంతో పార్లమెంటు 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన్ అధినియంకు ఆమోదం తెలిపింది. అది నా జీవితంలోని అతి ముఖ్య సందర్భాల్లో ఒకటి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పం మన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ గడియను మరికొంతకాలం వాయిదా వేసేందుకు వీలు లేదు. చట్టసభల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది అని దశాబ్దాలుగా అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. దానిపై చర్యల్ని మరింత వాయిదా వేయడం మనం సరిదిద్దగలిగిన ఒక అసమతౌల్యాన్ని మరికొంతకాలం కొనసాగించడమే అవుతుంది అంటూ ఒక కీలక ప్రత్యేక వ్యాసం అయితే రూపొందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక రకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకి అయితే వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కీలక సూచన చేశారు.